రెడ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొచ్చిన బోట్లు తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. 67వ నంబర్ గేటు దగ్గరే ఉన్న 3 బోట్లు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. బోట్ల వెనుక కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. దెబ్బతిన్న బ్యారేజ్ వెయిట్లను అమర్చిన సంస్థే బోట్లను తొలగించే పనులు చేపట్టింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొచ్చిన బోట్లు తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ 67వ నెంబర్ గేట్ దగ్గర ఉన్న 3 బోట్లు కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. బోట్ల వెనుక కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. వెయిట్లను అమర్చిన సంస్థే బోట్లను తొలగించే పనులు కూడా ప్రస్తుతం చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనుష మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజీలో ఏదైతే ఇసుక బోట్లు గత 10 రోజుల క్రితం కూడా ఉద్దండరాయపాలెం వద్ద నుంచి కొట్టుకొచ్చినాయో కొన్ని బోట్లు, కొన్ని గొల్లపూడి దగ్గర నుంచి కొట్టుకొచ్చిన బోట్లు ప్రకాశం బ్యారేజీలో ఇరుక్కుపోయినాయి. ప్రస్తుతం ఆ గేట్లని తీసివేసేందుకు కూడా అధికారులు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. క్రెయిన్ల సహాయంతో పెద్ద పెద్ద క్రెయిన్ల సహాయంతో వీటిని ఇక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నిన్న మొన్న ఈరోజు వరకు చూసుకుంటే పూర్తి స్థాయిలో సపోర్టింగ్ వాల్స్ భీములని పూర్తి చేసేందుకు టైం తీసుకున్నారు. వాటిని పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ఏదైతే బ్యారేజీ గేట్ల కింద బోట్లు ఉన్నాయో ఇసుక బోట్లని అక్కడి నుంచి తీసివేసేందుకు కూడా కసరత్తు జరుగుతూ ఉంది. హైడ్రాలిక్ క్రెయిన్లతో పెద్ద పెద్ద క్రెయిన్లు దాదాపుగా 50 నుంచి 70 అడుగుల ఎత్తులో ఉండే క్రెయిన్లతో వీటిని తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత పెద్ద క్రెయిన్లో తీసినా కానీ సపోర్టింగ్కు నీళ్లలో ఉండటంతో కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. దీంతో కొంత వాతావరణం ఇబ్బందికరంగా మారింది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. భారీ ఎత్తున క్రెయిన్స్ ఏ స్థాయిలో కూడా క్రెయిన్స్ ఉందో ఒకవైపున క్రెయిన్లు లాగే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఇంకొక వైపు బోట్లని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో క్రెయిన్ల సహాయ సహకారాలతో ఆపరేషన్ బోట్లని తొలగించే ప్రక్రియ కొద్దిసేపు క్రితమే ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రారంభమైంది. ఇరిగేషన్ అధికారుల నేతృత్వంలో ఈ ప్రక్రియ ఈరోజు కొద్దిసేపటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటికే ఏదైతే క్రెయిన్లతో బోట్లకి ఒక చైన్ సిస్టమ్ తగిలిచ్చారో తద్వారా అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పైకి లేపి తొలగించేందుకు కూడా చూసుకోవచ్చు. 2 క్రెయిన్ల సహాయంతో, ఒకటి కాదు 2 భారీ క్రెయిన్ల సహాయంతో ఇరిగేషన్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చైన్ సిస్టమ్ 2 ఒక బోటుకి సంబంధించి కూడా ఒక క్రెయిన్కి సంబంధించి ఒకవైపు కట్టడం జరిగింది, మరొక క్రెయిన్కి సంబంధించి ఇంకొక వైపు కట్టారు. ఇంకొక వైపు చైన్ సిస్టమ్ వేసి కూడా ఒక వైపు నుంచి కూడా కొంతమంది కార్మికులు దాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే అక్కడ కార్మికులు లాగుతున్నారో అక్కడ ఆ చైన్ సిస్టమ్ దానికి లింకప్ అయి ఉంటుంది. తద్వారా బోటు కదిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో గత 12 రోజుల కాలంగా అక్కడే బోటు పూర్తి స్థాయిలో కూడా ఇరుక్కుపోయిన నేపథ్యంలో కూడా వాటిని తొలగించేందుకు ప్రకాశం బ్యారేజీ పైన అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 12 రోజుల కాలంగా ఇక్కడే బోట్లు ఇక్కడే పూర్తి స్థాయిలో స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. సో ఒక్కసారిగా స్ట్రక్ అయిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇన్ఫ్లో తగ్గిన తర్వాత వీటిని తొలగించాలని చెప్పి అధికారులు భావించిన నేపథ్యంలో ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. సో తద్వారా అది పెరగకుండానే తగ్గిన తర్వాత తీయాలని చెప్పి భావించారు. గత 3-4 రోజుల కాలంగా ఇన్ఫ్లో తగ్గుతూ వస్తూ ఉంది. ఒకరోజు పెరగటం తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో గేట్లను తొలగించే ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా వాయిదా పడింది. మరొక వైపు ఎక్కడైతే క్రెయిన్ల సహాయంతో ఒకవైపు కార్మికులు ఏదైతే వీటిని సపోర్టింగ్ వాల్స్ని ఎవరైతే నిర్మాణం చేపట్టారో వారి నేతృత్వంలోనే ఈ బోట్ను తొలగించే ప్రక్రియ గంట మించి కూడా కొనసాగుతూ ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు భారీ స్థాయిలో పెద్ద బోట్లు కావడంతో కూడా
క్రెయిన్స్ సహాయంతో తీయాలన్నా కానీ కొంత ఇబ్బందికరంగా మారింది, కష్టసాధ్యంగా కూడా మారినట్లు మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా గంట మించి కొంత కుస్తీ పడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కూడా ఎక్కడ మూమెంట్ కనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు క్రెయిన్లు, మరొక వైపు జేసీబీల సహకారంతో వాటిని బయటికి తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే టైం ఇదే పోతున్న కొంచెం చీకటి పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గేటునైనా ఒక్క బోటునైనా సరే ఇక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో మరి అధికార ప్రయత్నాలు ఎంతవరకు సరళీకృతం అవుతాయి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో బోట్లకు సంబంధించి ఒకవైపు మాన్యువల్గా చైన్లు సిస్టమ్ని నడుపుతూ ఇంకొక వైపు క్రెయిన్ల సహాయంతో అంటే రెండు రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతుంది. సో బోట్లని తొలగించేందుకు ముమ్మరమైన చర్యలు, ముమ్మరమైన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రెండు అత్యంత భారీ క్రెయిన్ల సహాయంతో ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నామో దాదాపుగా 30 నుంచి 40 అడుగుల పొడవు ఉన్న అత్యంత చాలా పెద్ద బోటు, దానికి పైన ఒక టాప్ కూడా ఉంది. ఆ టాప్ని తొలగించేందుకు కూడా ఇందాక కొద్దిసేపటికి ఒక ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ప్రయత్నాలు ఇదవకపోవడంతో ఇంకా చైన్ సిస్టమ్ ద్వారా దానిని ముందుగా అక్కడి నుంచి కదిలించి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటమా, లేకపోతే టాప్ తొలగించి కిందకి దిగువ ప్రాంతానికి వదిలేయటమా, అక్కడి నుంచి వదిలేస్తే తీయటం కొంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం బ్యారేజీ గేట్లకు సంబంధించి కొంత ఎక్విప్మెంట్ ఉంది. సో దీన్ని లేపటం కొంత కష్టసాధ్యంగా అవుతుంది కాబట్టి సో ఈ రకంగా ప్రయత్నాలు చేయాలనేది అధికారులు అంచనాగా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా ఈ గేట్ల వద్ద ఏదైతే 70, 69, 68 వద్ద ఏదైతే మూడింటికి సంబంధించి ప్రస్తుతం 3 ఇసుక బోట్లు లోపల ఉన్నాయి. 2 బోట్లు అయితే కనిపిస్తున్నాయి. మరొక బోటు లోపల మునిగిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇంకొక 2 బోట్లు ఆల్రెడీ గత వారంలో కురిసిన భారీ వర్షాలకి కిందకు కూడా కొట్టుకుపోయినాయి. సో మరికొద్ది సేపట్లోనే ఈ బోట్లని పైకి తీసేందుకు అధికార యంత్రాంగం అయితే విస్తృతంగా 2 భారీ క్రేన్ల సహాయంతో కసరత్తు చేస్తూ ఉంది. మోనిషా.